అందరికీ నమస్కారం. మత్తుగా కళ్ళు తెరిచింది కమల. అలసటలోనే ఆనందం, బాధలోనే సంతృప్తి. బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. కళ్ళు తెరవని ఆ పసికందును ఆమె అడిగిన మొదటి ప్రశ్న. ఆ మాటల్లో బాబుకి ఏమర్థమైందో ఏమో, చిగురుటాకులాంటి లేత పెదాలపై చిరునవ్వు వెలిసింది. అమ్మ హృదయంలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం మెరిసింది. భర్త రాజేష్ పక్కనే నిలబడి తల నిమురుతూ ఉంటే నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది కమల. వారిద్దరిది ప్రేమ వివాహం. ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు. రాజేష్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కమల కూడా ఏదైనా ఉద్యోగం చేస్తానంటే వద్దన్నాడు. ఇద్దరము బయటికి వెళ్తే బాబుకి కష్టం. కొద్ది రోజుల వరకైనా ఆగుదాం అన్నాడు రాజేష్. సరే అనుకున్నారు ఇద్దరు. బాబు మొదటి బర్త్డే రోజు ఆత్మీయులను 10 మందిని పిలుచుకొని ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. బుడిబుడి నడకలతో వచ్చి ఒడిలో కూర్చున్న బాబును గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది కమల. తన మనసులో మెదిలిన ప్రశ్న అడిగింది. బాబు వంశీకి ఏమర్థమైందో ఏమో నవ్వుతూ తల పైకి కిందికి ఊపాడు. కమల నవ్వింది. నా బంగారు కొండ అంటూ ముద్దుల వర్షం కురిపించింది. పక్కనే ఉండి వారిద్దరి సంభాషణ వింటున్న రాజేష్ చిన్నగా నవ్వుకున్నాడు. కాలం కదులుతూనే ఉంది. తన గుర్తులను వదిలివేస్తూ 3 సంవత్సరాల కాలం ఆనందంగా గడిచిపోయింది. వంశీ పెద్దవాడయ్యాడు. ఆటలు పాటలతో ఆ తల్లిదండ్రులకు అపురూపమయ్యాడు. కమలా రాజేష్లు వంశీని స్కూల్లో చేర్పించాలనుకున్నారు. మంచి రోజు చూసి దగ్గరలో ఉన్న స్కూల్లో చేర్పించారు. సాయంత్రం వంశీ స్కూల్ నుండి వచ్చాక ముద్దు ముద్దుగా ఆ స్కూలు గురించి, ఫ్రెండ్స్ గురించి, మిస్ల గురించి చెబుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. బాబును దగ్గరికి తీసుకుని తన ప్రశ్న అడిగింది కమల. నాన్నా వంశీ, నువ్వు పెద్దయ్యాక నన్ను బాగా చూసుకుంటావా? ఓ, నిన్ను బాగా చూసుకుంటానమ్మా, నాన్నను కూడా అంటూ కళ్ళు పెద్దవిగా చేసి చిట్టి చిట్టి చేతులతో అభినయిస్తూ వంశీ చెప్పిన మాటలకు కడుపు నిండిపోయిందా తల్లికి. కమలకు నవ్వు ఆగలేదు. పకపకామని నవ్వింది. వంశీని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని ఎదకు హత్తుకుంది. నా బంగారు కొండ అంటూ ఇద్దరినీ గమనిస్తున్న రాజేష్ చిరునవ్వు నవ్వుకున్నాడు. కాలం గడుస్తూనే ఉంది. రాజేష్కు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. 4 డబ్బులు పోగేసి సొంత ఇల్లు సంపాదించుకున్నారు. కమల కూడా ఒక స్కూల్లో టీచర్గా చేరింది. జీవితం ఒక గాడిన పడుతుందనుకునే సమయంలో వారి బతుకులలో కాలం పెద్ద మరక వేసింది. రోడ్ యాక్సిడెంట్లో రాజేష్ మరణించాడు. బాబు కోసమనే బతికి ఉన్న కమల వంశీని పెంచి పెద్ద చేసింది. 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాసైన వంశీని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది. నాన్న, నువ్వు పెద్దయి ఉద్యోగం సంపాదించాక నా ముసలితనంలో నన్ను బాగా చూసుకుంటావా అని అడిగింది. అమ్మా, మనకెవరున్నారమ్మా, నాకు నువ్వు, నీకు నేను, నిన్ను ప్రాణంగా చూసుకుంటానమ్మా అన్నాడు వంశీ దృఢంగా. ఆమె కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఆనందంగా నవ్వింది కమల. వంశీ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. తన ఆఫీసులోనే పనిచేస్తున్న విజయతో పరిచయం పెరిగి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కమల సంతోషంగా వాళ్ళ పెళ్లి జరిపించింది. వంశీ విజయలు ముచ్చటైన జంట అని అందరూ మెచ్చుకున్నారు. కాలం కదులుతూనే ఉంది. కమలలో వృద్ధాప్య ఛాయలు ఆరంభమయ్యాయి. ఇంట్లో చిన్ని మనవరాలు పుట్టింది. మేమిద్దరం ఉద్యోగం చేస్తూనే ఉన్నాం కదా, నువ్వింకా కష్టపడడం ఎందుకమ్మా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అన్నాడు వంశీ. నవ్వింది కమల. వంశీ విజయలు ఆఫీసుకెళ్తే పాపను చూసుకునే పని కమల వంతయింది. కాలం కదులుతూనే ఉంది. మరో బాబు పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది విజయకు. కాలం కదులుతూనే ఉంది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తూ ఉన్నారు. వంశీ పెళ్ళయి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంట్లో చాలా మార్పులొచ్చాయి. ఆ రోజు ఆదివారం. పిల్లలకు ఆట విడుపు. నానమ్మను విడవనే విడవరు. మనవడికి టిఫిన్ తినిపించి మూతి తుడిచి దగ్గరకు తీసుకుంది. నానమ్మ ఏదో చెప్పబోతున్నదని మనవడికి అర్థమైంది. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. వారి చూపులు గుండె లోపలి అంచుల దాకా పయనించి ఆప్యాయంగా తడుముకున్నాయి. వంశీ చిన్నప్పటినుంచి తాను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు మనవడిని అడగాలనుకుంది కమల. ఇంతలో అమ్మా అంటూ అక్కడికి వచ్చాడు వంశీ. కమల చూపు వంశీ వైపు తిరిగింది.
ఏమిటన్నట్లు చూసింది. వంశీ వెనకాల కోడలు కూడా వచ్చింది. అమ్మా, రోజూ మేమిద్దరము ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నువ్వొక్కదానివే ఇంట్లో ఉంటున్నావు. ఈ వయసులో ఒంటరితనం బోరుగా విసుగ్గా ఉంటుంది కదా. అందుకని కమల వంశీ వైపు కోడలి వైపు చూసింది అర్థం కానట్లుగా. నీకు ఆశ్రమంలో అయితే బాగుంటుంది. నీ వయసు వాళ్ళు చాలామంది తోడుగా ఉంటారు కదా అని అనుకున్నాం. కమల నవ్వింది. నా వల్ల మీకు ఇబ్బంది అవుతూ ఉందని ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను. మీ నుండి దూరంగా ఉంటే మీకు కూడా మార్పు ఉంటుంది కదా. అవునమ్మా, బాగా ఆలోచించావు. మీరు మీ ఆఫీస్కు దగ్గరలో ఇల్లు చూసుకుని మారిపోండి వెంటనే. నట్టింట్లో పిడుగుపడినట్లయింది. వంశీ విజయల మెదళ్లలో క్షణకాలం నిశ్శబ్దం పాకిపోయింది. అమ్మా, నువ్వొక్కదానివి. అవును, నేనొక్కదాన్నే ఉండదలుచుకున్నాను. కోడలు విజయ కలగజేసుకుని అంది. ఇల్లు మీకు వదిలేసి మేము బయటికి వెళ్ళాలా? కమల సూటిగా విజయ కళ్ళలోకి చూసింది. అవును, ఈ ఇల్లు నా సొంతం, నా పేరున ఉంది. మీరు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోక తప్పదు. దృఢంగా పలికిన కమల మాటలు శాసనంగా వినిపించాయి. నెల రోజులు తిరిగేసరికి వంశీ విజయలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు కోడలు చురుకు మాట వదిలింది. ఇల్లు ఒక్కటే ఉంటే గడవదు. తిండి ఎక్కడి నుంచి వస్తుందో చూస్తాం. కమల నవ్వింది. కొడుకు కోడలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కిరాయికిచ్చి ఆ డబ్బుతో తానొక ఆశ్రమంలో చేరింది. ప్రతి నెల వచ్చే అద్దె డబ్బు ఆశ్రమం ఖర్చులకు సరిపోతుంది. కాలం కదులుతూనే ఉంది. ఆశ్రమంలో విజిటర్స్ వచ్చారంటే వెళ్ళింది కమల. వంశీ, విజయ, మనవలు ఉన్నారు. నానమ్మను చూసి మనవల ఆనందానికి అంతులేదు. ఒకరితో ఒకరు పోటీపడి నానమ్మతో కబుర్లు చెప్పారు. కోడలు దూకుడుగా అంది. సొంత ఇల్లు అద్దెకిచ్చి మమ్మల్ని అద్దె కొంపల పాలు చేశారు. కమల నవ్వింది. మీరు ఆ ఇంట్లోనే ఉంటే ప్రతి నెల నా ఆశ్రమం ఖర్చు మీరే ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రతి నెల మీ జీతంలోంచి కట్టే ఇబ్బంది లేదు. ఇల్లు అద్దెకు ఇచ్చాం కాబట్టి ప్రతి నెల అద్దె ఖచ్చితంగా వస్తుంది. ఇక ఇల్లంటావా, నా తదనంతరం అది మీదే కదా. వంశీ తల నిమురుతూ అంది కమల. ఏ తల్లైనా కొడుకును అడిగే ప్రశ్న ఒకటే, నా ముసలితనంలో నన్ను మంచిగా చూసుకుంటావా నాన్న అని. అందరు తల్లుల్లాగే నేను కూడా అదే ప్రశ్న అడుగుతూ వచ్చాను. నా కోడలు రాకముందు నీ జవాబుకు, కోడలు వచ్చాక నీ ప్రవర్తనకు చాలా తేడా వచ్చింది. అది సహజం కూడా. మన జీవితంలో ఎప్పుడు ఏ విషయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుంటేనే ఆనందంగా జీవించగలం. లేకపోతే మానసిక సంఘర్షణ తప్పదు. ఇప్పుడు నీ భార్య పిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యం ముసలి తల్లికి ఇవ్వడం కుదరదు. ఎవరూ ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. అది మానవ నైజం. ఇల్లు మీకిచ్చి నేను ఆశ్రమానికి వెళ్ళిపోయి రేపొకవేళ మీరు ఆశ్రమానికి నెల నెలా కట్టాల్సిన డబ్బు కట్టకపోతే నా పరిస్థితి ఏమిటి? రోడ్డు పాలు కాలేను కదా. అందుకనే ప్రతి నెల నా కోసం ఆశ్రమానికి మీరు కట్టాల్సిన డబ్బు బాధ్యత నేనే తీసుకున్నాను. మిమ్మల్ని ఇంట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. కోడల్ని దగ్గరికి తీసుకుంది కమల. నువ్వు నాకు పరాయి దానివి కాదు తల్లి. నా మనవలకు రక్తాన్ని పంచిన బంధానివి. కానీ ప్రతి తల్లికి వృద్ధాప్యంలో ఈ సంఘర్షణ తప్పదు. రేపు నీకైనా సరే. వచ్చే వారం మళ్ళీ వస్తాం నానమ్మ అంటూ ఆనందంగా సెలవు తీసుకున్నారు మనవలు. అందర్నీ నవ్వుతూ సాగనంపింది కమల. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.